హలో గైస్, చూడండి గైస్, నేనైతే కుందేలు ఉచ్చైతే వేయడానికి అయితే వచ్చా. ఈరోజు వచ్చేసి ఎలా వేస్తారు అనేది అయితే చెప్తా. ఆల్రెడీ నేనైతే ఇది కట్టేస్తా. చూడండి గైస్, ఇది వచ్చేసి మామిడి చెట్టు. మామిడికాయలు అయితే బాగా కాసింది. ఆ చెట్టుకు అయితే వేసే ఇక్కడ అయితే బాగా అయితే మేసేయడానికి అయితే వస్తుంది. అది గెనిమే. అక్కడి నుంచి అయితే ఇలా వచ్చినప్పుడు అయితే ఇలాగైతే వేస్తే కనుక మనకైతే పొడే ఛాన్సెస్ ఉంది. అందుకని నేను ముందే అయితే వేసేస్తా. ఇది వచ్చేసి కంబి, మీకు కనిపిస్తుంది లేదా చూడండి గైస్, ఇలాగైతే వేసాను. ఇదంతా ఊర్లే మీకు చూపిస్తాను చూడండి. తర్వాత అయితే నేను దీన్ని ఎలా సెట్ చేయాలో అనేది అయితే చెప్తా. ఇలాగైతే మీరు అయితే కుందేలు ఉచ్చిన అయితే తయారు చేసి పెట్టుకోవాలి. ఇది వచ్చేసి జస్ట్ 1 kg తీసుకుంటే చాలు మనకైతే. మీకు కనిపిస్తుందో లేదో ఎండ్లో నాకు తెలియదు. ఇప్పుడు అయితే మాప్సర్ అయితే అయింది. ఒక 4:30 అవుతుంది. ఇలాంటి టైంలోనే వేయాల. ఎందుకంటే ఇలాంటి టైంలో అయితే మన పొద్దున్నే వేస్తే కన్నా మనకైతే జనాలు కానీ పారాడుతూ ఉంటారు. అందుకైతే మనకైతే ఇబ్బంది అవుతుంది. దెబ్బేస్తారు లేదా వాళ్ళు కూడా పడిపోతుంది. గొర్రెలు గిర్రెలు ఏమన్నా మేపడానికి వచ్చినప్పుడు అయితే మనకైతే ఇబ్బంది అవుతుంది. కాకుండా ఇలాంటి టైంలో కానీ వేస్తే కన్నా మనకైతే యూజ్ అయితే అవుతుంది. ఏమీ అవుతే ఇది కాదు. ఇప్పుడు వచ్చేసి ఇది వచ్చేసి ఇలా చెక్ చేసుకున్నాను గాయస్. చేసి చూడండి, ఇంత కిందకి అయితే ఉండకూడదు, ఇంత హైట్కి అయితే ఉండాలి. ఈ తమ్నెల్ ఇలా పెడితే హీట్కి అయితే ఉండాలా. దీనికి వచ్చేసి ఇప్పుడు అయితే మనం అయితే ఎత్తులు అయితే పెట్టాలా. ఎత్తులకి అయితే నేనైతే ఒక 2 కెట్లు అయితే తెచ్చిపెట్టుకున్నాను ఆల్రెడీ. చూడండి, దీని వచ్చేసి ఇక్కడ మళ్ళీ అక్కడ అయితే గట్టి చెట్టుకి అయితే కట్టుకున్నాలా. చూడండి, ఇక్కడ కూడా ఒక మామిడికాయ అయితే ఇచ్చింది. రొంబుకి ఎంత చిన్నగా ఉందో, ఎంత అందంగా ఉందో. ఇప్పుడు వచ్చేసి ఎత్తులను ఎత్తుకోవచ్చి నేను అయితే ఈ సైడ్లో అయితే పెడతా. ఇతో గొప్ప చెట్టు ఉంది, ఇది అడ్డంగా ఉంది మనకైతే. దీని అయితే పీకేయాలి. తర్వాత అయితే ఇక్కడ ఒక చెట్టుకి కట్టాను చూడండి గైస్. ఇలాంటి చెట్టుకు అయితే కట్టాలి. మీరు కట్టేటప్పుడు ఇది కొంచెం గట్టి చెట్టుకు అయితే కట్టండి. ఇలాంటి చెట్టుకి కడితే ఉండదు. నేను ఆ ఒక సైడ్ బాగుండేది అయితే కట్టింది, అందుకైతే ఉంటుంది. సేమ్ ఇలాగైతే ఎత్తైతే ఎత్తుకోవాలి. 2 కెట్టుపుల్లు ఎత్తుకుంటే 2 లైన్ పెట్టుకోవచ్చు. ఇట్లా నాకైతే ఇది తమ్ముడు ఉంది కాబట్టి ఇంతే చాలు. తర్వాత వచ్చేసి ఈ ఊర్లను అయితే ఇలా జరిగించుకోవాలి. ఇవి అయితే జరుగుతుంది, కనిపిస్తూ ఉందా? ఇలాగైతే జరిపించుకోవాలి గాయస్. ఇలా జరిపించుకొని ఒకటి పక్కల ఒకటి కన్ టు కన్ సెట్ చేసుకోవాలి. చూపిస్తూ చూడండి. కరెక్ట్గా నేను ఒకటే వీడియో తీసుకుంటున్నాను, అందుకైతే నీకు నీట్గా అయితే చూపించలేకపోతున్నా. సేమ్ ఇలాగైతే ఒక పక్కల ఒకటి పెట్టుకొని ఇలాగైతే చేసుకోవాలి. అలాగే సేమ్ ఇదంతా అయితే ఇలాగే పెట్టుకోవాలి గాయస్. ఇలా ఊర్లను ఒక పక్కల ఒకటి పెట్టుకున్న తర్వాత మనం వచ్చి హైట్ చూసుకోవాలి. ఇలా హైట్ ఉందా లేదని చూసుకున్న తర్వాత అయితే ఇచ్చేసుకోవాలి. ఇంత హైటే ఉండాలి, మినిమం ఇంత హైట్ ఉండాలా. ఎందుకంటే అది వంకొని వచ్చినప్పుడు అయితే మనకు పొడిసే ఛాన్సెస్ అయితే ఉంది. ఇలా చూసుకొని ఇలాగైతే ఊర్లో కరెక్ట్గా పెట్టుకోనాలా. సేమ్ ఇలాగైతే ఇది చూడండి, ఇంత గ్యాప్ అయితే ఉండాలా. ఇలా గ్యాప్ ఉంటే కానీ మనకైతే ఒకటి పక్కల ఒకటి మిస్ కాకుండా ఉంటుంది ఊర్రి. చూడండి గైస్, ఇప్పుడు అయితే మనదంతా ఊర్లంతా అయిపోయింది. క్లీన్గా అయితే క్లారిటీగా అయితే కనిపిస్తుంది. చూడండి, ఇది వచ్చేసి 2 కట్లు ఉంది. ఇంకా 2 కట్లు అక్కడ అవుతుంది. ఇది 1 2 3 2 ఉంది, 5 కట్లు. ఇది వచ్చేసి 1 kgలో అయితే చేసింది. సేమ్ ఇలాగైతే మీరు కూడా 1 kgలో అయితే చేసుకోవచ్చు. ఎలా చేయాలనో అనేది వీడియో కూడా సెర్చ్ చేస్తే మీకు అయితే యూట్యూబ్లో అయితే చూపిస్తుంది. అలాగైతే చేసుకొని ఇలాగైతే వేసుకోవచ్చు, పట్టుకోవచ్చు మీరు కావాలంటే. జస్ట్ ఇది వీడియో పర్పస్ కోసం నేనైతే చేసి చూపిస్తున్నా. ఇక మీ ఇష్టం గైస్, దాని గురించి అయితే నేనైతే చెప్పను. సేమ్ ఇలాంటివి అయితే 2 ఉంది, ఇది 1 3. మనం ఇలాంటి వీడియోస్ చేస్తాం అంతే గైస్. ఇలాగైతే వేయాలి.